భాష కూడా ఇలాగుంటుంది కదా, నూనె ఊഞ്ഞో ఇలాగే కదా ఉంటుంది. అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఆ భాష కూడా వాళ్ళది అలాగే ఉంటుంది. మంచిది ప్రియులరా, జాగ్రత్తగా ఏందో. పరలోకపు తల్లి అంటే హెవెన్లీ మదర్ అని పిలుస్తారు. ఇది మన రాజమండ్రిలో కూడా లాలా చెరువులో ఉంది. అయితే జాగ్రత్త కింద ఈ పరలోకపు తల్లి గురించి తెలుసుకునే ముందు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే హన్షన్ హాంగ్. అందరు చెప్పాలి, ఎవరండి? హన్షన్ హాంగ్. ఇతడు జనవరి 13, 1918 సంవత్సరంలో జన్మించాడు దక్షిణ కొరియాలో. హన్షన్ హాంగ్ ఇతని గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఇతడు 1918 జనవరి 13న ఇతను దక్షిణ కొరియాలో జన్మించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే కొంచెం పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, బట్ మీకు నేను విజిబుల్ చేస్తున్నాను కదా, కొంచెం వాచ్ చేయండి. అన్ గ్యూజింగ్ అండ్ లీ విల్జియోన్ వీళ్ళు తల్లిదండ్రులు. హన్ గ్యూజింగ్ అండ్ లీ విల్జియోన్ వీళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళ బౌద్ధ మతానికి చెందినవారండి. ఏ మతానికి ప్రియులరా? బౌద్ధ మతానికి చెందినవారు వీళ్ళు. అయితే వీళ్ళకు పుట్టిన అబ్బాయే హన్షన్ హాంగ్. ఇతను పుట్టిన బాబు పేరు ఏంటండి? హన్షన్ హాంగ్ అనమాట. అయితే వీరు యాక్చువల్గా దక్షిణ కొరియాలో నివసిస్తూ ఉండేవారు. అయితే చైనా జపాన్ చూడండి, చైనా జపాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, చైనా జపాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, అలాగే రెండో ప్రపంచ యుద్ధం 1937 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఈ దంపతులు హన్షన్ హాంగ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారంటే జపాన్ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారండి. జపాన్ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అక్కడ 9 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు. ఎవరో ఈ యొక్క హన్షన్ హాంగ్ యొక్క తల్లిదండ్రులు, వీళ్ళ పేరెంట్స్ జపాన్ దేశంలో 9 సంవత్సరాలు అక్కడ వాళ్ళు వలసలో స్టే చేస్తారు. ఆ తర్వాత మరలా 1946 సంవత్సరంలో ఎగైన్ మళ్ళీ 1946 సంవత్సరంలో మరలా వాళ్ళ యొక్క దక్షిణ కొరియా దేశానికి వాళ్ళు వచ్చేస్తారు. 1946 సంవత్సరంలో 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దక్షిణ కొరియాకి వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత ఈ 1946 సంవత్సరంలో ఇతను హన్షన్ హాంగ్ తన పేరెంట్స్ మరలా తన దక్షిణ కొరియా దేశానికి వచ్చేసిన తర్వాత ఈ 1948 సంవత్సరంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో తన 30వ ఏట 1948 తన 30వ ఏట ఆయన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో బాప్తిసం తీసుకుంటాడు. ఎవరు? హన్షన్ హాంగ్ బాప్తిసం తీసుకుని ఆ చర్చిలో తను సభ్యుడిగా చేస్తాడనమాట. 1948లో బాప్తిసం తీసుకుంటాడు. ఆ చర్చిలో సభ్యుడిగా చేరతాడు హన్షన్ హాంగ్. చేరిన తర్వాత ఇతను కొంతకాలానికి ఇక్కడ జపాన్లో 9 సంవత్సరాలు ఉంటాయి కదా, ఇతడు చూడండి 1953 సంవత్సరంలో ఏం చేస్తాడంటే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ బోధల్నే విమర్శిస్తాడనమాట. ఇది చేస్తుంది తప్పు, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ చేస్తున్న బోధలన్నీ ప్రసంగాలన్నీ కూడా తప్పు అని ఆ ప్రజలందరికీ కూడా తప్పుడుగా నూరిపోస్తారు. ఎప్పుడు? 1953 సంవత్సరంలో. యాక్చువల్గా ఇతను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? తన 30వ ఏట 1948 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత 1953 సంవత్సరంలో ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బోధలన్నీ ఖండించాడు. ఇప్పుడు సంఘం ఏం చేసిందంటే 1962 సంవత్సరంలో ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఇతన్ని చర్చి నుంచి బహిష్కరించింది. మా తప్పులే బోధలు అంటావా, మాయే తప్పుడు బోధలు అంటావా, మా చర్చిలో ఉంటూ మాతో ఉంటూ మరలా నువ్వు మా చర్చికి ఎగ్నెస్ట్గా నువ్వు ఎలా వర్క్ చేస్తావని 1962 సంవత్సరంలో ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఏం చేశారంటే ఇతన్ని చర్చి బహిష్కరణ చేశారు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే హన్షన్ హాంగ్ 1948లో బాప్తిసం తీసుకున్నప్పుడు అనమాట. అప్పుడు ఇతను ఏం చేశాడంటే 1964 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖుని ఇతనే ఒక సంస్థను స్థాపించాడు. ఎప్పుడు ప్రియులరా? 1964 ఏప్రిల్ 28వ తారీఖున ఒక సంస్థను స్థాపించాడు. అదే WMSCOG అనగా వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ సంస్థనే 1964 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖుని ఇతను స్వయంగా ప్రకటన చేశాడు. అయితే
ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ నుంచి ఇతను బయటకు వచ్చేస్తూ ఇతనితో పాటు 23 మందిని ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళని బయట తెచ్చేసుకున్నాడు. ఎంతమందిని ప్రియులరా? 23 మెంబర్స్ని ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి వారు ప్రోత్సాహంతో 1964 ఏప్రిల్ 28వ తారీఖుని వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ సంస్థని స్థాపించాడు. అయితే ఇతను ఫ్యామిలీ ఫోటో ఇది. ఇతనికి పెళ్ళి అయింది. ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇతను పెళ్ళి అయింది. యాక్చువల్గా ఇతని భార్య పేరు కూడా ఇదేంటి ఉంటుంది, ఒక భార్య పేరు కూడా. అయితే ఇతనికి 9 పిల్లలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ విధంగా ఇతను వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ని ప్రారంభించిన తర్వాత 23 మందితో ఆ చర్చికి ఒక కొత్త దంపతులు వచ్చారు. ఇదిగో మీకు రౌండ్ చేశాను కదా, కొత్త దంపతులు వచ్చాడు. అందులో ఇదిగో తనే జాంగిల్జా. ఎవరండి? జాంగిల్జా. ఈమె యాక్చువల్గా వీళ్ళిద్దరూ చర్చ్ మెంబర్స్. యాక్చువల్గా ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ యొక్క అన్షనంగ్ భార్య పేరు హాంగ్ వన్ సూన్. భార్య పేరు ఏంటండి? హాంగ్ వన్ సూన్. యాక్చువల్గా ఒరిజినల్ భార్య పేరు హాంగ్ వన్ సూన్, అన్షనాంగ్ భార్య పేరు. కానీ ఈ 23 మందితో చర్చి ప్రారంభించిన తర్వాత ఇతను దగ్గరికి 2 దంపతులు వచ్చారు. అందులో ఆమె పేరే జాంగిల్జా. అయితే వీళ్ళిద్దరూ ఈ విధంగా అన్సన్వాంగ్ సూను, ఈ అన్షనాంగు ఇద్దరు భార్య భర్తలు చర్చి నడిపిస్తూ ఉండగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగింది. ఎవరో? ఈ జాంగిల్జాను హన్షనాంగు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం స్థాపించి చివరికి ఏం చేసి తెలుసా? ఈ హన్షనాంగు తన భార్యకి హాంగ్ వన్ సూన్కి విడాకులు ఇచ్చేశాడు. ఈ యొక్క జాంగిల్జా తన భర్తకి విడాకులు ఇచ్చేసి వీళ్ళిద్దరూ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. హన్షనాంగు తన చర్చ్ మెంబర్స్ని నమ్మించడానికి ఏం చేసి తెలుసా? ఈ జాంగిల్జా నాకు స్పిరిచువల్ వైఫ్ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆత్మీయ భార్య, స్పిరిచువల్ వైఫ్. ఆమె పరలోకపు తల్లి అని కొంతకాలం నమ్మించేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీసిందో చూడండి. చర్చ్ ప్రారంభించాడు. తర్వాత 2 భార్య భర్తలు వచ్చారు. సొంత భార్యకి విడాకులు ఇచ్చేశాడు, డివోర్స్ ఇచ్చేశాడు. వెంటనే ఆ జాంగిల్జాని వివాహం చేసుకుని తనే స్పిరిచువల్ వైఫ్, పరలోకపు తల్లి అని వచ్చాడు. చివరికి ఏమని బోధించాడు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు కదా, అప్పుడు తండ్రిగా వచ్చాడు, కానీ ఇప్పుడు సతీ సమేహంగా వచ్చాడు. ఆ సతీ సమేహమే జాంగిల్జా అని చెప్పాడు. చూసారు ప్రియులరా? జాంగిల్జా అని చెప్పాడు. చివరికి ఆ జాంగిల్జాని వివాహం చేసుకున్నాడు. అయితే ఇతను ప్రారంభించిన చర్చి ఇది. ఆ తర్వాత చూడండి, అన్షనాంగు హాంగ్ వన్ సూను ఇతను ఒరిజినల్ భార్య, జాంగిల్జా భర్త జే హుమ్ కిమ్. జాంగిల్జా భర్త జే హుమ్ కిమ్. ఈమెమో ఇతనికి విడాకులు ఇచ్చింది, అతనేమో ఈమెకి విడాకులు ఇచ్చారు. అయితే చివరికి ఇతను ప్రియుల గుర్తుపెట్టుకోండి, 1985 సంవత్సరంలో ఫిబ్రవరి 25 తారీఖున ఒక హార్ట్ ప్రాబ్లంతో మెల్కోల్ హాస్పిటల్లో చనిపోయాడు. 1985 సంవత్సరం ఫిబ్రవరి 25 తారీఖున దక్షిణ కొరియాలోనే చివరికి బున్సున్ నగరంలో మెల్కోల్ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో చివరికి ఇతను చనిపోయింది. ఆ తర్వాత ఈమె ఎవరో ఈ యొక్క జాంగిల్జా విపరీతమైన సేవ చేసిందండి. ఇంక భర్త లేడు, తనే పరలోకి తెల్లని డిక్లేర్ చేశాడు చనిపోయే టయానికి. కాబట్టి ఇంకా నాకు అడ్డు అదుపు ఏముందని చెప్పింది. ఇదిగోండి, రకరకాల యూనిఫామ్ పెడుతుంది ఈమె. రకరకాల యూనిఫామ్ పెట్టి రక్త శిబిరాలను కండక్ట్ చేస్తారు, రక్తదానం ద్వారా దగ్గర చేస్తారు మనుషుల్ని. అలాగే ప్రకృతి వైపరీత్యాలు అనగా అతివృష్టి అనావృష్టి వరదలు సంభవించినప్పుడు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ దగ్గర చేర్చుకుంటారు. ఆ తర్వాత రోడ్డుల్ని శుభ్రం చేసి సోషల్ యాక్టివిటీ చేసి కొంతమంది దగ్గర చేసుకుని వాళ్ళకి ఈ విధంగా వాళ్ళ యొక్క సంస్థ గురించి బోధిస్తారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 1,60,00,000 మంది ఉన్నారు. ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ని ఫాలో అయ్యే వాళ్ళు 1,60,00,000 మంది ఉన్నారు. 175 దేశాలు ఇది విస్తరించింది. హన్షనాంగు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంస్థలు 13 సంఘాలు స్థాపించాడు. 13 ఇది మన రాజమండ్రిలో కూడా ఉంది, గుంటూరులో ఒకటి ఉంది ఇది, అలాగే ఇప్పుడు బెంగళూరులో కూడా ప్రారంభిస్తున్నారు. మన ఇండియాలో కూడా అక్కడక్కడ ఉంది. 1,60,00,000 మంది దీని ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత 175 దేశాలు విస్తరించి చూడండి. రకరకాల యూనిఫామ్ ద్వారా వీళ్ళ దగ్గర ఇది వీళ్ళ చర్చి. దక్షిణ కొరియాలో ఇది వీళ్ళ నిర్మించుకున్న చర్చ్ అనమాట. చాలా విపరీతమైన చేష్టలు చేస్తారు. తను జాంగిల్జా
అలాగే వీరు దుర్బోధలు ఏముండో త్వరగా చెప్పేస్తాం చూడండి. వీళ్ళ దుర్బోధలు ఏంటంటే ఆదికాండం 1:20 ద్వారా ఇలా దుర్బోధలు చేస్తారు. ఏంటంటే దేవుడు అంటే మానవ స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేద్దామన్నారు కదా. ఇక్కడ మన అంటే దేవుడు, దేవుని భార్య అని, నరులు అంటే ఆదాము అవ్వ అని బోధిస్తారన్నమాట. మన అంటే ఎవరో దేవుడు, దేవుని భార్య, నరులు అంటే ఎవరో ఆదాము అవ్వ అని బోధిస్తారు. ఆదికాండం 1:20 తర్వాత వీళ్ళు ఏంటంటే ఆది నుండి దేవునికి భార్య ఉందని బోధిస్తారు. ఏముందంట? ఆది నుండి ఎవరేమన్నారో దేవునికి భార్య ఉందంట. మొదటి రాకట్లో దేవుడు పరలోకంలో భార్యను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడంట. మొదటి రాకట్లో దేవుడు సింగిల్గా వచ్చాడంట. ఇప్పుడు రెండో రాకట్లో సతీ సమయంగా భూమి మీదకి వచ్చాడంట. ఆమె అన్షనాంగు భార్య జాంగిల్జా అని చెప్పాడన్నమాట. అంటే యేసుక్రీస్తు భార్య ఎవరని చెప్తారు ఇండైరెక్ట్గా? యేసుక్రీస్తు నేనే అన్షనాంగుని, నా భార్య ఎవరో జాంగిల్జా. అంటే డైరెక్ట్గా నేనే క్రీస్తు అని చెప్తాడన్నమాట. ఇతను నా భార్య జాంగిల్జా, ఆమెని విశ్వసించాలి, లేకపోతే పరలోక రాజ్యం లేదంటారు. తర్వాత ప్రియులారా, మూడోది ప్రకటన గ్రంథం 21:2 ప్రకటన గ్రంథం 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేమును అనగా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించి ఉన్న పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద దిగువచ్చిన చూచితే అన్న కదా. ఇందులో దిగువచ్చిన భార్య అంటే జాంగిల్జా అని బోధిస్తారన్నమాట. ఎవరంటే దిగువచ్చిన భార్య ఎవరంటే జాంగిల్జా. ఇదంతా చాలా ఆధ్యాత్మికంగా ఉండ కానీ ఇలా తప్పుడు బోధలో. తర్వాత రెండోది ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తె రొమ్ము అని చెప్తారు కదా. ఆత్మ అంటే దేవుడును, పెండ్లి కుమార్తె అంటే జాంగిల్జా. అంటే వీళ్ళకి బైబిల్లో ఎక్కడైతే తల్లి కుమార్తె యెరూషలేము అని కనబడిందో అక్కడ ఏ పేరు పెట్టేస్తారో బాగా క్యాచ్ చేశారు. ఒకసారి మీకు మీ చప్పలు కొట్టుకోండి. తర్వాత ఇదిగోండి, వీళ్ళ అవార్డులు కూడా తీసుకుంటారు, రక్త శిబిరాలు కండక్ట్ చేస్తారు, సోషల్ యాక్టివిటీ చేస్తారు, వీళ్ళ అవార్డులు కూడా తీసుకుంటారు. తర్వాత బైబిల్లో దేవుడు తండ్రి అంటే తండ్రి అంటే తల్లి కూడా ఉంది కదా. భార్య లేకుండా తండ్రి ఎలా ఉంటాడో కాబట్టి రెండు కుటుంబాలు ఉంటాయి. పరలోక కుటుంబం ఉంటుంది, భూమి మీద కుటుంబం ఉందని బోధిస్తారు. వీళ్ళు పరలోక కుటుంబం ఉంది, భూమి మీద అంటే పరలోక కుటుంబమే ముందు మేము అక్కడ ఉన్నాం కానీ మీకోసమే భూమి మీదకి వచ్చాం అని బోధిస్తారు వీళ్ళు అనమాట. తర్వాత యెషయా గ్రంథం 66:17 ప్రకారం, యెషయా గ్రంథం 66:10 ప్రకారం యెరూషలేమును ప్రేమించు వారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనంది. ఆమె అంటే ఎవరు ఇక్కడ? జాంగిల్జా. యెరూషలేము అంటే కూడా జాంగిల్జా అని వీళ్ళు తప్పుడు బోధలు చేస్తారు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4:26 ప్రకారం అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మన తల్లి. పౌలు కాలంలో తెల్లి అంట పరలోక రాజ్యంలోనే ఉండిపోందంట. ఏ కాలంలో? అపోస్తుడైన అయిన పౌలు కాలంలో తెల్లి ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం ఉందంట. ఇప్పుడు భూమి మీదకి వచ్చిందంట. అదే ఎవరో? జాంగిల్జా. తర్వాత ఇదిగోండి రకరకాల యాక్టివిటీ చేస్తారు వీళ్ళు. తర్వాత ప్రతి మనిషి ఒకప్పుడు దేవుని దేవదూత అంట. సాతాను నమ్మి వచ్చి పడిపోయి దేవదూతలందరూ ఇప్పుడు మనుషులుగా పుడుతున్నారని చెప్తారు. అంటే ముందు దేవదూతలకు మనందరం కూడా పరలోక రాజ్యంలో ముందు దేవదూతలకు ఉన్నామంట. కానీ ఎప్పుడైతే అపవాది దేవుని యొక్క వ్యతిరేకానికి గురై కిందకు పడిపోయిందో అప్పుడు అపవాదితో పాటు కొన్ని దురాత్మల సమూహం భూమి మీద పడిపోయింది కదా. ఆ పడిపోయిన దురాత్మ సమూహమే మనందరం మనుషులుగా తయారయ్యమంట. అంటే ఇప్పుడు మనందరం వాళ్ళ దృష్టిలో ఎవరో బాగా అర్థమైంది. తర్వాత అన్షనాంగు పస్కాను ప్రవేశపెట్టాడంట. మళ్ళీని ఆ యేసుక్రీస్తు బోధించాడంట. ఆ పస్కయే అన్షనాంగ్ అని బోధిస్తాడనమాట. తర్వాత యేసుక్రీస్తు మేఘరుడే రావడం అంటే అన్షనాంగు శరీరధారియే భూమి మీదకి మళ్ళీ రావడం అని బోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు మేఘరుడే వస్తాడని చెప్తాడు కదా. మరలా దాని అర్థం ఏం చెప్తాడు? ఆ మేఘరుడే వచ్చి కూడా యేసుక్రీస్తు కాదు, ఆ యేసుక్రీస్తు రూపంలో వచ్చేది నేనే, నా పేరే అన్షనాంగు. తర్వాత అన్షనాంగు యేసుక్రీస్తును అతను పుట్టుకతో రెండో రాకల్లో జరిగిపోయిందంట. అంటే యేసుక్రీస్తు రాకడ ఎవరితో జరిగిపోయింది అన్నాడు? అన్షనాంగ్తో జరిగిపోయిందంట. తర్వాత మలాకి 4:5-6 ప్రకారం రాయబడిన రాబో ఏలియా అన్షనాంగు బోధిస్తారు వీళ్ళు. రాబో ఏలియా ఎవరో? అన్షనాంగు. తర్వాత యేసుక్రీస్తు చెప్పిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఎవరో కాదు, నేనే అన్షనాంగ్ అని బోధిస్తారు. చాలా దుర్బోధలు ఉన్నాయి ప్రియులారా. ఇవన్నీ దుర్బోధలు కాబట్టి దయచేసి వీటిని సిద్ధపడండి. కాబట్టి మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను మీకు ఇస్తాను. అలాగే నా గుడ్ షెపర్డ్ టెంపుల్ అని ఛానల్, అందులో నేను 4 years బ్యాక్ చాలా ఇంకా దుర్బోధల గురించి నేను చాలా విషయాలు మాట్లాడాను. ఇంచుమించు ఒక 10-15 దుర్బోధల గురించి ఆ టైంలో నేను మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు అది వాచ్ చేస్తే చాలా విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. ఇది ప్రియులారా. సో ఇది అన్షనాంగ్ యొక్క చరిత్ర.
సో ఇతను దేవునికి ఒక భార్య ఉందని, దక్షిణ కొరియాలో ఉందని, అలాగే దుర్భోష ద్వారా ఇతను వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ని స్థాపించాడు. అలాగే అన్షనాంగు ఇతడు 1918లో జన్మించాడు. జనవరి 13వ తారీఖున 1918లో ఇతను జన్మించాడు. బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క జపాన్ దేశం వెళ్ళి అక్కడ 9 సంవత్సరాలు ఉంటారో, మరలా 1948లో తన 37 బాప్తిజం తీసుకుంటారో, ఆ తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో అతను సంఘంలో చేరతారో. ఆ తర్వాత ఇదిగోండి వీళ్ళ యొక్క చర్చ్ మెంబర్స్ 176 మంది, 175 కంట్రీలో ఇది విస్తరించింది. ఆ తర్వాత 1,60,00,000 మంది ప్రజెంట్ ఇప్పుడు ఆ సంఘంలో చేర్చబడ్డారు. తర్వాత ఇతను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో చేరిన తర్వాత ఆ దుర్బోధనను ఖండించిన తర్వాత 1962లో ఇతను బయటకు తోసివాడు. ఆ తర్వాత మళ్ళీ 1964 సంవత్సరం ఏప్రిల్ 28 తారీఖుని వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ని స్థాపించి ఈ విధంగా తన దుర్బోధల ద్వారా స్థాపించాడు. తన చర్చ్ మెంబర్ అయిన జాంగిల్ జాన్ని పెళ్లి చేసుకుని స్పిరిచువల్ వైపుగా ప్రపంచాన్ని తెలియజేసి ఆ పరలోక తల్లి ఈమె, పరలోక తల్లిని విశ్వసించకపోతే పరలోక రాజ్యం ఉండదు, జాంగిల్ జాన్ని విశ్వసించకపోతే పరలోక రాజ్యం ఉండదు. మీరు యేసుక్రీస్తుతో పాటు ఎవరిని విశ్వసించాలే? తల్లిగా పరలోక తల్లికి ఎవరిని విశ్వసించాలి? జాంగిల్ జాన్ని విశ్వసించాలి. అప్పుడు మాత్రం మీకు నిత్యరాజ్యం ఉంటారు. ఇలాంటి దుర్బోధలు చేస్తూ వాళ్ళ ప్రపంచాన్ని మాయాజాలంతో చేస్తున్నారు. కాబట్టి దయచేసి సిద్ధపడదో, బీ ప్రిపేర్డ్. దేవుని రాజ్యానికి మనల్ని మన సంఘాలు సిద్ధపాటు చేసుకుందాం. అలాగే ఈ సమయం ఇచ్చిన మరి రవికుమార్ అన్నగారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే నవీన్ అన్నగారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సేవకులని మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.